బేబే సత్తన్నయ్య నువ్వా? ఏంట్రా ఇది? ఏంటంటావేంటే నువ్వు ప్రతిపక్షం చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు. అయ్య బాబు చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో అసలు ఏమైంది? చూస్తుంటే తెలుస్తులేదా? పోలింగ్ అవ్వకుండానే బూత్ బద్దలైపోయిందా? బోళ్ళ కంచెల్లో తీసుకెళ్ళి పాడేసాడే. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చిపోయినాయి. సూది పినిసి ఉంటేవా తీసుకుంటాను. సర్సలే బేబే ఆ గిన్నెలకి ఇచ్చే తినేస్తాను. ఇది ముష్టోడికని తెచ్చింది. తేడా ఉందిలేవే. ఇదిగా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడే పడుకుంటానా? దుప్పటి ఎలాగిసిరా. అయ్య బాబోయ్ అన్నం ఉలిపోయింది. మళ్ళీ పెట్టరేమో. అమ్మాయి నొప్పులు ఎక్కువైపోయినాయి. సెప్టిక్ అయిపోద్దేమో. నా వాల్సిన దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. నాకేం తెలియదు సార్. మా బేబాకి చెప్తే చేసేసారు అంతే సార్. ఇంకెప్పుడు చేయించారు అలాగే నన్ను కొట్టకండి సార్. నువ్వు కదా ఎలకరా ఎక్కడ కడతావే నువ్వు? ఎలక అండి. అయిపోయావు వేళ చేతులు. అలా దోస్తావా? నేనేం చేయను. నువ్వు మనిషివా పశువా? మనిషినే ములుగీసిపోయి వాటం వరస్ట్గా అయిపోయింది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను. అతను ఎక్కడ బుర్ర బద్దలు కొట్టేస్తాడా? నీకంటే అడ్లిపోయాను నేను. చీ దరిద్రుడా. ఇంత పశువు అన్నావు, ఇప్పుడు దరిద్రుడు అంటావేంటి? నీకు అలా క్లారిటీ లేదు బేబక్క, అందుకే నీ పథకం ఇలాగేడ్చింది. నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏం ఓడిపోయినట్టు కాదు. ఏమైనా ఈ గోవిందరాజులు ఉన్నాడే, అతను మనం తక్కువ అంచనా వేసాం. నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచం కింద ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క. చాలా విషయం ఉంది అక్కడ. రాత్రి నేను ప్రాక్టికల్గా చూశాను కదా, కష్టం అనిపిస్తుంది నాకైతే. అంతమందిలో నాకు మా నాన్నకి జరిగిన అవమానం కంటే ఏది కష్టం కాదు. ఆ తండ్రి కొడుకులని విడగొట్టి మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటానో చూడు. అమ్మా శ్వేత. ఈవిడొకటి నస్స. శ్వేత వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య మావయ్య అంటూ ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అయ్య బాబోయ్, ఎలకైనా సత్యాలు చూపించి కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను. ఇప్పుడు ఎలకలో కూడా ఉందని నువ్వు రుజువు చేసావు. ఇదిగో ఇక్కడి నుంచి మన ఇద్దరం ఎనిమిసం కాదు, ఫ్రెండ్స్. సరేనా? థ్యాంక్స్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఈ బాబు కూతురుని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఎత్తలేదు. అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడా? ఎందుకే? చెప్తాన్రా. ఇంట్లో వాడు చూస్తారేమోనే. అలాగే ఇంట్లో అక్కలు నోరు సబ్బడిపోయింది. ఇదిగా ఏమే బేబీ. సర్లేదు బేబక్క, కుట్రతోనే ప్రభుత్వాలకు కొలచక్కర్లేదు. కుంభకోణాలు బయట కూలిపోతాయి. అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు. చూపిస్తాను. ఎవర్రాది? మన పాలెట్ విజయలక్ష్మి, ఈ బస్తీకి జ్యోతిలక్ష్మి. దానింటికి వెళ్తున్నాడేంటి? ఆ పాత పరిచయం అనుకుంటానే, అంతకంటే ఏం పని ఉంటుంది ఈ టైంలోనే. నువ్వురా చెప్తాను. ఆయన ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్లి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా. ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపేద్దాం. దాంతో మావయ్య ఫినిష్. నాకు వదిలే బేబక్క, రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను. చూడు బావా, నువ్వు ఉన్న వయసులో ఏ అమ్మాయిని టచ్ చేసినా అలాగే షాక్ కొడతారా. దానికోసం ఇలా బొకేలు వచ్చి తిరగాల. మూసుకోబే. అయితే తిరుగుదాం. మధ్యలో నీ కూడా ఒకటి. అసలే అమ్మాయి ఎవరో తెలియక నాకు పిచ్చికి పోతుంటే ఈసారి చచ్చిన వదలరా. ఫుల్ డీటెయిల్స్ లాగేస్తాను అంతే. ఒరే ఆటో సౌండ్ వస్తుందిరా. ఆల్ ద బెస్ట్. ఓకే నో ఓకే. మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదా. అయ్యో 2-3 తిట్లు కూడా తిట్టినట్టున్నాను. తిట్టావు? ఓ ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. మన కర్మగాలితే అలాగే మాట్లాడుతుంటాం, తప్పదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓసారి పక్కకు వస్తారా?
పక్కరారా. ఎలా కనిపిస్తాను నీకు? బావా ఎంతమంది వస్తున్నారు? ఇందులో హిందూ ఎవరో ఎలా కనిపెడతావురా? మీరు నాకు కొత్త ఏంటండి? పట్టుకోండి. హాయ్ హాయ్, హర్ష. ఐ యామ్ నిషా. హాయ్ హర్ష. తేజు. హాయ్. హాయ్. ఐ యామ్ సంత. హాయ్. ఎందుకు తీసుకురాలేదేంటండి? తను కొంచెం లేట్ గా వస్తానండి. చానా అంటే మేమందరం చా, తను మాత్రం మహారాణా. పదండి పదండి ప్లీజ్. వీళ్ళు 2 గంటలు తినేటారండి. ఇలా సైజుకి వీళ్ళు తినే తిండికి అసలు సంబంధం లేదు. బావ ఒక్క నిమిషం. ఏంటి? రే బావా నాకు డౌట్ రా. ఇందు లేదు బొంద లేదు, దాని పేరు చెప్పి బాయిలర్ కోళ్ళ మెక్కడానికి వచ్చారు. బిల్లు బ్యాంకాక్ అయిపోద్దిరా. దాని ఫేస్ చూసావా? పెద్ద జాతి ముద్దలా ఎలా ఉండదో అక్కడ ఎవడదే. అయ్యా తిండి గట్లేకి వచ్చామనుకుంటున్నాడే వీడు. లేవండి. ప్లీజ్ వెయిట్ వెయిట్ వెయిట్. ఇలా కూడా చెడి. ఎవర్రా వీళ్ళు? హిందూ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్. మర్యాద మర్యాద వీళ్ళకి. మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు తినండి. వీడిని చూస్తూ మేము తినలేం. 10 రోజుల నుంచి పాచిపోయిన పఫ్ఫులా ఉన్నాడు. మరీ మొహన్ పడుతున్నారు. వీడి మొహన్ నెల రోజు పాచిపోయిన పప్పులా ఉంటుంది. ఎలా? రే బావ నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నన్ను నో డౌట్ అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఏమండే మీకైనా అర్థమైందా? చాలా క్లియర్గా అర్థమైంది. మరైతే ఆ మొక్క మావుడుతో చెప్పండి. నాకెందుకు బిల్లు పక్క. సలీం భాయ్ తో చాయ్. ఆహా బావా ఆ పోలీసు వాళ్ళు గుర్రాలు చూడరా ఎంత బాగున్నాయో. వాటి మీద మనం ఎక్కి తొక్కుతుంటే ఎలాంటి ఫిగర్ అయినా పడిపోద్ది అంతే. ఫిగర్ పడే లోపు నువ్వే కింద పడి గుర్రం నీ మీద ఎక్కి తొక్కుతుంటే ఊహించుకోవాలంటారు. బావా నా చైల్డ్హుడ్ లైఫ్ అంతా రాబిన్ హుడ్ లా ఆటి మీద గడిచిపోయిందిరా. రే గేదెని గుర్రం అనుకుంటున్నారు ఎదవా. ఓ 2 ఓటు కదా. గుర్రం అనగానే కంగారు పడిపోతానండి. ఒకసారి కూడా తోలలేదా? తోలలేదురా. అయినా తోలను కూడా. ఈ కాలంలో ఏ కారో బైక్ నడపాలి కానీ ఇంకా గుర్రాన్ని తోలుతానంటావేంట్రా గాడిద. గాడిద దట్ మీన్స్ బఫెలో. తెలుగులో ఒక పదానికి ఇంగ్లీష్లో బోల్డ్ అని మీనింగ్స్ ఉంటాయంటో. అమ్మాయి గారు హర్ష అనే వాడితో ఎక్కువగా కనపడుతున్నారంట. వాడు ఇదే ఏరియాలో ఉంటాడని తెలిసింది. ప్రతి గల్లీ వెతకండి. హర్ష అన్న పేరు ఎవడికున్నా నా దగ్గరికి లాక్కురండి. హలో బాస్, ఇక్కడ కూర్చోవచ్చు. రే నీ పేరేంట్రా? చిరంజీవి. ఏ కంపెనీ రా? నిన్నెబ్బే ఏ డ్రామా కంపెనీ అని. రంగు రంగుల చుడిదారు, నెత్తి మీద పాగా, దానికి ఒక బెళ్ళ. సూట్ అవ్వలేదురా. రే ఈ గెటప్లో ఈడు ఎలా ఉన్నారా? నువ్వేదో ఫిక్స్ అయినట్టు చెప్పి. 5 స్టార్ హోటల్లో టిప్పు కోసం కార్ డోర్ ఓపెన్ చేసి స్థలం కొట్టేవాళ్ళ లేడు. అమ్మాయి గారు ఈ నంబర్కి ఎక్కువ సార్లు ఫోన్ చేస్తారు. హలో ఏమండి? మీరు ప్రయత్నిస్తున్న ఎయిర్టెల్ నంబర్ బిజీగా ఉంది. చాలా మంచిది.